నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. విద్యార్థుల నుండి అధిక ఫీజుల దోపిడీకి పాల్పడుతూ ఎన్సిటిఈ నిబంధనలు పాటించని ఆయేషా, ప్రియదర్శిని, శ్రీ రాఘవేంద్ర, అహ్మద్, కర్షక్, శ్రీ సాయి, కేఆర్ఆర్ బిఎడ్ కళాశాలపై ఎందుకు యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఎన్ఆర్ భవన్ లో పత్రికా విలేకరుల వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిఎడ్ కళాశాలలో నిబంధనలకు విరుద్ధంగా మేనేజ్మెంట్ సీట్లు ఒక్కో సీటు లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారని, అడ్మిషన్ ఫీజుకు 10,000, అటెండెన్స్, ల్యాబ్లకు ₹1,000 ఫీజులు వసూలు చేస్తున్నారని, ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు మనోజ్, రవీందర్, ఆకాష్, మోహిత్, హనుమాన్లు, గంగాధర్, రాజు తదితరులు పాల్గొన్నారు. బిఎడ్ కాలేజీలు నడుపుతున్నా కానీ యూనివర్సిటీ అధికారులు తనిఖీలు చేసి ఎక్కడ కూడా చర్యలు తీసుకోకుండా ఈరోజు ఉంటున్నారు. వాస్తవంగా ఈరోజు ఆ బిఎడ్ కాలేజీలో లక్షల రూపాయలు ఈరోజు వ్యాపారం జరుగుతుంది. ఒక్కొక్క మేనేజ్మెంట్ సీటు ₹1,00,000 ఈరోజు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. మేనేజ్మెంట్ సీట్లను కూడా ఈరోజు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా కన్వీనర్ కోటాలో వచ్చిన వారి ఫీజులు కూడా మొదటి సంవత్సరంలోనే ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిజామాబాద్ నగరంలో 2 బిఎడ్ కాలేజీలో స్కూల్ పర్మిషన్ బిల్డింగ్ లో ఈరోజు రన్ చేస్తున్నారు. ఇట్లా ఫ్యాకల్టీ లేకుండా కనీస నిబంధనలను ఈరోజు పాటించకుండా నడుపుతున్నటువంటి బిఎడ్ కాలేజీల పైన యూనివర్సిటీ అధికారులు ఎక్కడ కూడా చర్యలు తీసుకోవట్లేదు. ఈ రోజు వారిపైన ఎందుకు చర్యలు తీసుకుంటలేరో ఇప్పటికి కూడా అర్థమైతలేదు. కావున ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు బిఎడ్ కాలేజీల పైన చర్యలు తీసుకోకపోతే పీడీఎస్సీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా మేము యూనివర్సిటీ అధికారులను హెచ్చరిస్తున్నాం.